మామ చెప్పరా. అరే ఎక్కడున్నారా? ఇక్కడే ఉన్నాం మన అడ్డ దగ్గర. శివగాడు ఉన్నాడా అక్కడ? అరే వాడు ఇవాళ కూడా రాలేదురా. అవునా, సరే వస్తున్నా, అక్కడే ఉన్నాడు. సరే మామ. అరే ఏమైందిరా, శివగాడి మధ్యలో మనతో కలవట్లేదు? ఏమోరా, ఈ శివగాడు ఏమనికి అర్థం కాదు. సరేరా, కాలేజీలో ఉండవచ్చు, చూద్దాంపా. లోపలికి పోయి చూసిరాపో. అరే వాడు లోపల కూడా లేడురా. సరేరా, రేపు ఇట్లా చూద్దాం. మా వచ్చే టైం ఏం పోదాం పోరా. అన్నా శివ లేడా? పొద్దునే వెళ్ళిపోయి బీతలేడారా? ఏమో అన్నా, వాడి మధ్యలో మాతో కలవట్లే. అయితే ఇంత పొద్దున ఎటెళ్ళి ఉంటారా? నాకు తెలిసి ఆయనకేదో పోరు తెలియనట్టున్నదిరా. అంతే మామ, అదే ఉన్నట్టుంది. అందుకే మన బ్యాచ్లో కలుతలేడాడు. సరే పామమ్మ, మనకు పని ఉన్నదా, చూసుకొని వద్దాం. అరే అరే, శివగాడు రా. శివ, అరే ఏమైందిరా అసలు? ఇంటికి పోతే ఇంటికాడ లేవు, కాలేజీలో పోతే కాలేజీలో లేవు. అసలు ఏమైంది నీకు? అరే మామ, అర్జెంట్ పని ఉంది, వెళ్ళొస్తా. అరే శివ, అరే స్టఫ్ ఎక్కడ దొరుకుతలేదురా. అరే సిగరెట్లు దొరికినా దొరకలేదా? తెచ్చిండ్రా. సిగరెట్లేనా, మందేమైనా పోసేది ఉందా? ఇగోరా తీసుకో. ఏమైందిరా, తాగుతలేవు?
అది కాదురా శివగాడు. అరే ఏందిరా ఊకే శివ శివ, మేమంతా లేమా? అరే ఎంతైనా వాడు మన ఫ్రెండ్ కదరా. వాళ్ళు లేకుండా మనం ఎప్పుడు తాగలేగారా. సరేరా, రేపు ఎట్లా చేసాను కలుద్దాం. నువ్వైతే దాగు. మందంతా ఏమైందిరా? మందా ఇంకొందా? ఇంకేడుంది? తెప్పి అన్న. నీ వాళ్ళకని చూస్తే తెప్పించినట్టే ఉన్నది కానీ పాలే. అరే శివగాడు ఉన్నాడు, రండ్రా. అరే మామ, ఫ్రిడ్జ్లో బీర్లేం లేవా? ఎరా శివ, మేము గుర్తున్నామా? ఉండు బే. మరి ఏంద్రా ఇది, మమ్మల్ని ఏమైనా అవాయిడ్ చేస్తున్నావా? అది కాదురా మామ. కాకపోతే ఏందిరా, ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు, కలుద్దామంటే కనబడు. మామ, నా ప్రపంచమే మారిపోయిందిరా. ఆ రోజు తనని చూసిన క్షణంలోనే నేను నేనుగా లేను. అప్పుడే అనిపించింది తనని నా సొంతం చేసుకోవాలని. తన కోసం నువ్వు ఇంతలా పిచ్చివాని అయిపోతున్నావే, కానీ తనే నిన్ను ఏదో ఒకరోజు పిచ్చివాని చేసేస్తుంది అని అందరూ అన్నారు. కానీ అవేవి నేను పట్టించుకోలేదు. తనని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నా. ఒక్క అమ్మాయి కోసం యుద్ధాలు జరగడం ఏంటి అని అనుకున్నా, కానీ తనని చూశాక తన కోసం ఎన్ని యుద్ధాలను చేయాలనిపిస్తుంది. ఎవర్రా అమ్మాయి? అంత బాగుంటుందా? అరే, నీకెప్పుడు అమ్మాయిల పిచ్చేనారా? మరి ఇంకెవర్రా? తనతో గడిపినంతసేపు నాలో ఉన్న టెన్షన్, స్ట్రెస్ అంతా మర్చిపోతున్నా. అప్పుడప్పుడు తను లేకపోతే బ్రతకలేనేమో అని భయం కూడా వేస్తుంది. కొంపదీసి ఆంటీ ఆరా మన గలీయేనా? వీడొకడు ఎప్పుడు ఆంటీలు ఆంటీలు అంటూ చేస్తాడు. అమ్మాయి కాదు, ఆంటీ కాదు, మరి ఇంకెవర్రా? మెల్లిమెల్లిగా తనే నా ప్రపంచం అయిపోయింది. నీకు అంతగా నచ్చిన ప్రపంచం ఏంట్రా? రే, అడుగుతుంటే అలా వెళ్తావేంట్రా? అడిగేది నిన్నేరా. ఆ ప్రపంచం పేరేరా పబ్జీ. ఏంటి ఇప్పటిదాకా నువ్వు మాట్లాడింది పబ్జీ గురించా? ఎస్. నీ